ఇట్లా చదునుగా ఉండదు. ఇప్పుడే చూస్తా. మీలాగా ఒకటే రకంగా ఉందనుకోసేసి రోజుకో ముగ్గు వేసుకొని అది కెమెరా పెట్టుకొని సెట్ చేసుకొని రోజుకో ముగ్గు వేసుకునేదాన్ని. మాకు అట్లా ఉండదు. మళ్ళీ ఇంటి ముందట పోనీ వేరే కలర్ బండలున్నా వేసుకున్నా కనబడుతుండేనేమో. ఇంటి ముందట కూడా వైట్వే మార్బుల్స్ వేపించారు మా ఆయన. చదునుగా ఉండదు, స్లోప్ ఉంటుంది, వేసిన అందమే ఉండదు ముగ్గు. నాకేమో ముగ్గులు మంచిగా మెలిక ముగ్గులు అయితే ముగ్గుతోటి భలే తిప్పుతా, మస్తు ఉంటుంది. ముగ్గుతోటి భలే తిప్పుతా, మంచిగా అనిపిస్తుంది. మంచి అంటే మంచిగా అనిపిస్తుంది. గీతల ముగ్గులు కూడా ముగ్గుతోటి అయితే వేయగలుగుతా, అదే చాక్ పీసు పెన్నుతోటి అయితే వేయలేను. ముగ్గులు మనము మంచిగా గీతల ముగ్గులు వేసుకోవాలంటే వాకిట్లో వేసుకోవాలి, కానీ మస్తు అందంగా కనబడతాయి. నువ్వు భలే అలుకుతావు, పచ్చ అలుకుతావు, ఆ కలర్ తోటి వేసి మస్తు ఎత్తావు. నాకు మంచి అనిపిస్తుంది. ముగ్గు వాకిట్లది ఎంత బాగా అనిపిస్తుందో, మస్తు అనిపిస్తుంది నిజంగా శశి. నీకేమో తీసే వాళ్ళు లేరు, వేసినాక తీస్తావు. నువ్వు వేసేటప్పుడు తీస్తే ఎక్కువ ఉంటారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అంత పెరుగుతుంది. హాయ్ పారు, శ్రీమాత్రి నమః, శుభోదయం రా. డ్యూటీకి వెళ్ళిపోయావా? బాగున్నావా పారు? ఎంతమంది వచ్చారు లైవ్కి? చాలా రోజుల తర్వాత పెట్టావు కదా. చేసే అక్క. అవును, స్లిమ్ అవ్వడానికి ఏదైనా. స్లిమ్మా? నేనే పందిన్నా. ఇంకేం స్లిమ్ అయితే? మా అమ్మ కూడా ఇవాళ పొద్దున అంటుంది వాకింగ్కి పో బిడ్డ అంటుంది. వాకింగ్కు పోతాం శశి, కానీ బావ ఒక్కొక్క రోజు ఏం చేస్తాడంటే నైట్లో నిద్రలేసి టీవీ చూస్తాడు, అప్పుడే పడుకుంటాడు. ఎలా లేపాలని పెదే మొన్న నుంచి పోదాం అనుకుంటున్న, రోజు పోవట్లేదు. పోవాలి. నువ్వు గోరింటాకు ఛాయ్లో పూరి వేసుకొని తింటున్నారా? దోశ పోసాను, తినాలనిపించలేదు అసలు. రాత్రి నుంచి అసలు సరిగ్గా తింటలేను, కాళ్ళు లాగుతున్నాయి, కడుపు నొప్పి, అన్నం సరిపోక కాళ్ళు లాగుతున్నాయి. అక్క చిచ్చి అలానే నిజాలు మనం నిజం ఒప్పుకుంటాం అంతే. బాగుంటుంది, నాకు ఇష్టం అట్లా టీలా వేసుకొని తినడం. మేము కాదులేను, మనమే అంతే, మనమే ఉన్నాం. పారు నీకు బ్లూ ఇస్తామా? శశి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో పారు. బ్లూ ఇచ్చిన శశి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. పెట్టుకో బాగా పెట్టుకో, నాకు ఇవ్వకుండా ఏం నువ్వు దా నీకు కొనుక్కొస్తుందా? నీకు తెంపుకొస్తుందా? మొన్న ఊరెళ్ళినాను రా, అనుకోకుండా ఊరెళ్ళాను కదా, తెచ్చుకున్నా. అత్తగారు ఊరెళ్ళినా మొన్న. పెడతాదా అమ్మ తల్లి? నీకు ఎంత కావాలంట మా అమ్మ. పోదాందా చీదకు చీమిడి. మాగా కావాలంటే ఎంత కావాలంటే అంత పెడుతుందా? శ్వేత పెట్టుకోమంటే పెట్టుకోలే, నేనే కాళ్ళకి చేతులకు పెట్టుకున్నా. బావకి ఇష్టం, బావ పెట్టలేదు. పొద్దున అడుగుతాడు నాకు ఎందుకే గోరింటాకు పెట్టలేదు అంటాడు. గోర్లకు పెట్టుకుంటాడు, ఏళ్ళకి పెట్టుకుంటాడు, ఇష్టము. పెట్టలేదు ఏంటి అంటున్నాడు. నాకే సరిపోలేదు, నీకేం పెట్టాలి అని అన్నా. బావ అడిగిండు పాపం గోరింటాకు. చేశాక శశి నువ్వు కూడా రిటర్న్ ఇవ్వరా? పారు సాన్వి ఇచ్చిందంట, చెల్లి ఇచ్చిందంట. ఓకే, నేను పోయినప్పుడు అలా తెంపుకొచ్చుకుంటా. ఇక మొన్న పోయినాక ఉట్టిగానే కూర్చున్నాం. బాగా గోరింటాకు తెంపుకొచ్చుకుంటానే, మైదాకు అంటాం మేము, మైదాకు తెంపుకొచ్చుకుంటా అంటే నేను రాను అన్నాడు. నిన్న ఎవరు రమ్మంటారు, నేను పోతా అంటే వద్దు అన్నాడు. ఆయన ఏదో పని చేసుకుంటాడు. నేను చక్కగా తప్పించుకున్నా. పోయినాక వాళ్ళకి అక్కడనే ఆ మైదాకు చెట్టు పక్కకే నిమ్మ చెట్టు ఉన్నది, 4 నిమ్మకాయలు కూడా తెంపుకున్నా. మా ఊరోళ్ళే కదా,